బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నిర్ధారించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బర్డ్ ఫ్లూపై చాలా అప్రమత్తమైంది. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో పోలీసు యంత్రాంగారి సహకారంతో మనం కూడా పశుసంవర్ధక అధికారులందరూ మేము ఈ బర్డ్ ఫ్లూ ఈ జిల్లాలో వ్యాప్తి చెందకుండా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఆంధ్ర బోర్డర్ అయినటువంటి కోదాడ రామాపురం క్రాస్ రోడ్ దగ్గర మనం ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో ఒక డాక్టర్ని, ఇద్దరు పారావెటర్నరీస్ని నిరంతరం అక్కడ నిఘా పెట్టడం జరిగింది. ఎలాంటి వాహనాలు కోళ్లను క్యారీ చేసే ఎలాంటి వాహనాలు రాకుండా వాటిని నిఘా పెంచుతూ వాటిని వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా ఒక 5-6 వాహనాలు మనం వెనక్కి పంపించడం జరుగుతుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది వైరస్ వ్యాధి వలన వస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లలో ఎక్కువగా ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధి ఇది. దీనివల్ల ముక్కులోంచి చీమిడిలాగా రావటం, కళ్ళు ఎర్రబడటం, కాళ్ళు ఈ మిగతా బయట వ్యాటిస్ పైన వ్యాటిస్ ఇవన్నీ మొత్తం బ్లూ కలరేషన్ వస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు కలిగి ఉన్న పశువుల దగ్గరికి, కోళ్ళ దగ్గరికి మన ఎవరైనా మనుషులు పోయినా కానీ ఇది జూనోటిక్కి అంత ఇంపార్టెన్స్ అయిన ప్రాముఖ్యతమైన వ్యాధి కాదు. ఇది మనకి ఫ్లూ ఎంతైతే వస్తుందో ఆ ఫ్లూ వ్యాధి తప్ప అంత ప్రాణాంతకమైన వ్యాధి ఏంది కాదు. కాకపోతే ఈ రసాలు అది కోళ్ళ నుంచి వచ్చినాయి వాళ్ళ ఫీడ్ ద్వారా కానీ, లేకపోతే లారీలలో కానీ, లేకపోతే మన చేతులు కానీ ద్వారా వస్తే మనకి వ్యాధి లక్షణాలు రాకపోయినా కానీ వేరే వాళ్ళకి మాత్రం వేరే ఫామ్స్కి సోకే అవకాశం ఉంది. కాబట్టి మనము ఒక ఫామ్ విజిట్ చేసిన తర్వాత వేరే ఫామ్కి విజిట్ చేస్తే అక్కడ కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైన సంక్రమించకుండా ఎప్పటికప్పుడు పౌల్ట్రీ ఫార్మ్లో మనుషుల కదలికలను, కోళ్ళ యొక్క కదలికలను నియంత్రించినట్టయితే ఈ వ్యాధిని కనుక మనం వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.